ఎలా ఉందంటే ఆ యొక్క ప్రస్తావన పేతురు గారు అందుకే రాశారన్నమాట. చాలా భయంకరంగా ఉంది ఆ దినాల్లో. ఇప్పుడు కూడా అదే దినాలు, అలాగే జీవిస్తూ ఉన్నారు, అలాగే సమాజం గడిస్తూ ఉంది, సమాజం నడుస్తూ ఉంది. తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుకునుచు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. సత్యం అనుసరించట్లేదు, ప్రేమను అనుసరించట్లేదు. అనేకుల్లో ప్రేమ చల్లారిపోవడం వల్ల, అక్రమం విస్తరించడం వల్ల అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఇక్కడ అదే మాట్లాడుతున్నారు. తింటున్నారు, త్రాగుతున్నారు, తిరుగుతున్నారు. అన్నయ్య లేదు, తమ్ముడు లేదు, వదిన లేదు, అక్క లేదు, తమ్ముడు లేదు, భార్య లేదు, మామ లేదు, ఇంకా వరసలు లేకుండా ఇష్టాంశమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఆ 19వ అధ్యాయం 4వ వచనం చూసుకుంటే ఆ లోతు కుటుంబానికి ఎవరు వచ్చారంట? దేవదూతలు వచ్చారు. దేవదూతలు వస్తే దేవదూతలతోటే పాపం చేయడానికి ఆ లోతు, ఆ సొదొమ గుమరలో ఉన్నటువంటి పట్టణస్థులు అంతా కూడా ఎవరు వచ్చారు మీ ఇంటికి? రండి, వాళ్ళతో మేము శయనించాలి, వాళ్ళతో మేము వాళ్ళు పాపం చేయాలి. ఎలాంటి ఒక్కరికి జనము, ఎలాంటి భయంకరమైనటువంటి దినాలవి. అవే దినాలు ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నవి. భౌతికంగా మనకు కనిపించకపోవచ్చు, కానీ రహస్యంగా హృదయాలలో ఎన్ని జరుగుతున్నాయో, ఎన్ని హృదయాలు పాడైపోతున్నాయో, ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయో, అక్రమం పాడైపోతా ఉన్నావని దేవుడు కూడా తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుకునుచు వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. నోవహు దినాలలో ఎటువంటి భ్రష్టమైన జీవితాన్ని జీవించారు. 120 సంవత్సరాలు సత్యాన్ని ప్రకటించిన ఆ నోవహు ఓడలోకి ఎంతమంది ఎక్కారంటే వాళ్ళ కుటుంబస్తులు మాత్రమే, ఆ జంతువులు మాత్రమే ఎక్కినాయి. ఈ ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే వినుటు మట్టికి వింటారు కానీ గ్రహించరు. వినుటు మట్టికి వింటారు, గ్రహించరు. దేవునికి వాక్యాన్ని గ్రహించరు. ఎందుకంటే